అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు? మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా? ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించినట్టున్న స్వామి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు, చాలామంది నన్ను చెక్కినవారు. దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు అని ఉండేవారు స్కూల్లో. చాలా స్ట్రిక్ట్ మేడం. మాది అల్లరి బ్యాచ్. నా ప్రసంగాలు చూస్తుంటే మీకు తెలిసేది ఇప్పటికీ. మా అంతా ఒక అల్లరి బ్యాచ్. భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని. సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. అది మా మంజుల మేడం గారు. సో ఇంట్లో మా అమ్మ ఎట్లనో స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు. రెండోది స్కూల్కి వచ్చేగల రమాదేవి మేడం గారు. అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి. అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి, కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన అలా తీసుకొచ్చినవారు. ఇంటర్మీడియట్కి వచ్చేగల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని. బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు. ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా, అప్పుడు క్యాల్కులస్ అది. సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నింగ్ మెల్లన్, తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది. కార్నింగ్ మెల్లన్లో నా గురువు గారు రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు. కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, అసలు మొత్తం ప్రోగ్రామ్ రూపొందించిన గొప్ప వ్యక్తి. మా తరంలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కి వెళ్ళింది చదువుకునేదానికి. సో నాకు పెద్ద గైడెన్స్ లేదు. అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు. అప్పుడు కార్నింగ్ మెల్లన్లో ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు. ఇప్పుడంటే దండిగా ఉన్నారు. సో అప్పుడు నాకు రాజిరెడ్డి గారే గైడ్ చేశారు. సో మొదటి 2 సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నేను చదువుకున్నా కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు, మంచి మార్కులతో పూర్తి చేసుకుని మళ్ళీ స్టాన్ఫర్డ్ వెళ్ళేదానికి అవకాశం వచ్చింది. బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చాయి. అది ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి. నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా, దాన్ని నేను నేర్చుకోవాలి, దాన్ని అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది. స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది, గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్. అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం, ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే. అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్టులు ఎక్కువ తీసుకున్నా. అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు. సో ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్, ఈ 2 నాకు బాగా నచ్చింది. దేవుడి దయ వల్ల పర్ఫెక్ట్ అని నేను అనలేను, బట్ డెఫినెట్లీ ఫార్ బెటర్. థ్యాంక్ యూ అమ్మా.